हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఒక్కసారి రాస్తే చాలు ఎంతటి నల్లటి ముఖమైనా తెల్లగా మారడం ఖాయం। ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు। అలా అందంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు। అయితే అవి తాత్కాలికంగా మాత్రమే ఫలితాన్ని అందిస్తాయి। అలా కాకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మారేటట్టు చేసుకోవచ్చు। ఈరోజు మన చిట్కాలో కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉపయోగించి ఈ చిట్కాని తయారు చేసుకుందాం। అవన్నీ మనకు వంటగదిలో సులభంగానే అందుబాటులో ఉంటాయి। కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది। ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం। ముందుగా మనం ఒక ఖాళీ బౌల్ తీసుకుని 1 స్పూన్ బియ్య పిండిని తీసుకోవాలి। బియ్య పిండిని మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం, అలాగే స్నాక్స్ వంటివి చేస్తూ ఉంటాం। బియ్య పిండిలో ఉండే గరుగుదనం చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది। స్వేద రంధ్రాల్లో మురికిని మరియు జిడ్డును తొలగించి ముఖం కాంతివంతంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది। చర్మానికి బియ్య పిండి ఎక్స్ఫ్లోయిట్గా పనిచేస్తుంది। ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా పసుపు తీసుకున్నాం। 1 స్పూన్ బియ్య పిండికి ఈ క్వాంటిటీలో పసుపు సరిపోతుంది। పసుపులో ఉండే యాంటీబయాటిక్స్ జిడ్డును తొలగించి ఎక్కువసేపు కాంతివంతంగా ఉండేలా చేస్తుంది। అలాగే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది। పసుపు జిడ్డు చర్మం, పొడి చర్మం ఇలా అన్ని రకాల చర్మ తత్వాలకి సెట్ అవుతుంది। పసుపు వాడడం వలన బెనిఫిట్సే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఇక మనం మూడో ఇంగ్రీడియంట్గా పెరుగును తీసుకుంటున్నాం। పెరుగు 2 స్పూన్లు తీసుకోవాలి। పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మంలో ఉన్న మలినాలను, మృత కణాలను తొలగించి చర్మానికి పోషణ మరియు తాజాదనాన్ని అందిస్తుంది। చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది। అలాగే పెరుగు ముఖం మీద ఉన్న ముడతలను కూడా తొలగించడానికి సహాయపడుతుంది। పెరుగు, పసుపు, బియ్య పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, బాగా కలిసిపోయాయి। ఇప్పుడు ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసుకోవాలి। ఈ పేస్ట్ని అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేయాలి। అప్లై చేసి ఒక 2 నిమిషాలు సున్నితంగా రబ్ చేయాలి। ఆ తర్వాత అరగంట అయ్యాక ముఖం మీద నీటిని చిలకరిస్తూ రబ్ చేస్తూ చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మీకు మంచి ఫలితం కనపడుతుంది। కాకపోతే నలుపు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ వారాలు పడుతుంది, నలుపు తక్కువగా ఉంటే తక్కువ వారాల్లోనే సరిపోతుంది। ఖచ్చితంగా వారానికి 2 సార్లు ఈ ప్యాక్ తప్పనిసరిగా వేసుకోవాలి। ముఖంపై వచ్చే తాన్, నలుపు, ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది। ఈ చిట్కాలను పాటిస్తూ మంచినీటిని ఎక్కువ తాగుతూ ఉండాలి। అలాగే బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, సన్ స్క్రీన్, లోషన్ రాసుకోవడం వంటివి। ఇలా చేస్తే మీకు రిజల్ట్ చాలా త్వరగా వచ్చేస్తుంది। కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ వేసుకుని ఇప్పుడు చెప్పిన విధంగా ప్యాక్ వేసుకుంటే మీకు మంచి ఫలితం కనబడుతుంది। ఎటువంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు। ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి।